ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై సిఐడి విచారణకు ఆదేశించారు. ఏపీలో భయంకరమైన లిక్కర్ స్కామ్ జరిగిందని, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. మద్యం విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం విషయంలో శ్వేతపత్రంలో ప్రకటించిన దానికంటే ఎక్కువ నష్టం జరిగిందని జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 18,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని తేల్చారు. దేశమంతా ఆన్లైన్ లావాదేవీలు జరుగుతుంటే ఏపీలో నగదు లావాదేవీలు నిర్వహించారని, దీనిపై తాను కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదు చేశానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. ఇందులో భారీ స్కామ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పినట్లుగానే టీడీపీ ఎక్సైజ్ పై శ్వేతపత్రం విడుదల చేసింది. పెద్ద ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించినందున వాటి వివరాలతో ఈడీకి కూడా రిఫర్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో వైసీపీ అధినేత జగన్ పై ఈడీ విచారణకు రంగం సిద్ధమవుతోంది. కొత్త కేసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులు కాకుండా ఇదొక కొత్త కేసు. చంద్రబాబు మీద జగన్ వేసిన అస్త్రాన్ని ఇప్పుడు జగన్ మీద చంద్రబాబు రివర్స్ లో ఇస్తున్నారు. అయితే అప్పుడు బీజేపీ జగన్ కి సహకరించలేదు. ఇప్పుడు ఆ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి వాస్తవానికి బీజేపీ సహకరిస్తుందో లేదో చూడాలి. ఎక్సైజ్ లో 18,000 కోట్ల రూపాయలు దారి మళ్లింది అన్నదే ఇక్కడ అసలు విషయం. ఉత్పత్తికి, అమ్మకానికి మధ్యన తేడా ఉంది. 18,000 కోట్ల రూపాయల వ్యవహారాన్ని విచారించి ఈడీకి రెఫర్ చేస్తాం అని ఎక్సైజ్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన సందర్భంలో చెప్పారు. గతంలో చూస్తే గనక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మీద ఆరోపణలు చేసి ఆ ఆధారాలను సిఐడికి పంపిస్తే అది ఈడీకి పంపించింది. ఈడీ కొంతమందిని అరెస్ట్ చేసింది, కానీ చంద్రబాబు పేరు అందులో మెన్షన్ చేయలేదు. అప్పుడు చంద్రబాబుకు బీజేపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందన్నది చూడాలి.